ఎవరికి కూడా పెళ్లి మీద నమ్మకం లేదు. కారణం ఏమిటి? దీనికి కారణం ఏమిటి? ఫస్ట్ ఆలోచించండి. దీనికి కారణం ఏమిటి? సృష్టిలో ఇందాక మీరు సమానత్వం గురించి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. స్త్రీ పురుషుడు సమానం కాదని ఎక్కడ ఎప్పుడు చెప్పలే. 2 విభాగాలు మాత్రమే. ఈ విభాగాల మధ్య దేని విభేదం ఎందుకు వచ్చింది? ఈ విభాగాలు లేకపోతే సృష్టి నడవదు, సృష్టి నిలవదు. మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ రిక్రియేషన్, ఇట్ ఈస్ ఫర్ క్రియేషన్ అనేది పెట్టారు. అవునా కదా? అవును, వాస్తవం. దానికి కొన్ని ఆరోగ్యకరమైన ఒక నియమాలను పెట్టారు. దాంపత్య ధర్మం అనేది ఒక యజ్ఞము, ఇది ఒక పవిత్ర యజ్ఞము. ఆ పవిత్ర యజ్ఞం నుంచి రావలసినటువంటి ఫలాలు ఎటువంటివిగా ఉంటాయో మనకు చెప్పారు. ఎటువంటి సంతానం ఏ టైంలో చేస్తున్నా అవన్నీ నేను విప్పి చెప్పనక్కర్లే మీకు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ప్రహ్లాదుడు, ఈ ఉదాహరణలన్నీ మనకి ఇచ్చి చెప్పారు కదా. మరి వివాహం చేసుకున్నట్టు మంత్రాల అర్థం ఏమిటి? ధర్మేచ అర్థేచ కామేచ, మరి ఇవన్నీ ఏమిటి? నాతి చరామి నాతి చరితవ్య. మరి ఎందుకు ఊరికే ఆ క్రతువు తంతుగా మారిపోతుంది కాబట్టి వస్తున్నాయి. మరి అర్థాలు మాకు తెలియలేదు ఆనాడు కూడా. మరి మేము ఎలా జీవించగలిగాం?